సాయి కుమార్ గారికి ఈ కార్యక్రమానికి వెల్కమ్ చెప్తున్నాం. చిరాగ్ ఇన్ ద హౌస్, వెల్కమ్ చిరాగ్. అండ్ షణ్ముఖం గారు వెల్కమ్ అండ్ గుడ్ టు సీ యూ అగైన్. మంచి కాంటెంట్తో వస్తున్నారు మనందరినీ పలకరించడానికి. అండ్ మనోజ్ నందం ఆల్సో ఇన్ ద హౌస్. సో వెల్కమ్ మనోజ్. సో ఎస్, మీరందరూ మీరు చేయాల్సిన పని చేసుకొని మీ మీ పొజిషన్స్కి వెళ్తే నేను నా పని చేసుకుంటా. ఓకేనా? ఎంతసేపు క్యాప్చర్ పడుతుందో నో వరీస్ అండి. నూడిల్స్ ఎలా 2 మినిట్స్లో కుక్ అయిపోతాయో క్యాప్చర్ చేయడం కూడా వీళ్ళ దాంట్లో 2 మినిట్స్లో అయిపోతుంది. వీళ్ళ పని వీళ్ళు చేసుకొని వెళ్ళిన తర్వాత నేను మొదలు పెడతా. అప్పటి వరకు మీరు హ్యాపీగా ఖాళీగా ఉన్న స్టాండ్స్ మీద కెమెరాలు పెడతారని కోరుకుంటున్నాను. సో ఇవాళ క్యూఎండిఏ సెషన్ జరగబోతుంది అనమాట. డైరెక్ట్గా మనం ఆ సెషన్లోకి ఎంటర్ అయిపోతాం. నేను ఇంట్రో ఇచ్చిన తర్వాత కరెక్ట్. ఇక్కడ ఆల్రెడీ బ్యానర్ ఇక్కడ ఉంది కాబట్టి ఇంకా మనం కంటెంట్ ఏం ప్లే చేయము. ఆల్రెడీ మీరు ఓ చంద్రకళ పాట విన్నారు కదా. సో పాట గురించి అలాగే ఈ చిత్రం గురించి మీరు అడిగితే ప్రశ్నలన్నీ ఆన్సర్ చేయడానికి డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ షణ్ముఖం గారు రెడీగా ఉన్నారు, అలాంగ్ విత్ టాలెంటెడ్ యాక్ట్రెస్. ఓకే, డన్. నో, ఏ వెళ్ళండి అయ్యా, దారుణంగా ఉన్నారు. ఓకే, ఓకే, హాయ్ బ్రో. హే, ఓకే, ఫైనలీ అక్క. ఓకే, షణ్ముఖ ఫిలిం ప్రెస్ మీట్కి విచ్చేసిన వారందరికీ స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ సెటిల్ డౌన్, ఎందుకంటే హౌస్లో క్లోజ్డ్ ఏరియా కాబట్టి నాయిస్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. అండ్ నేను తప్ప మిగతా వాళ్ళందరూ కొంచెం సేపటి తర్వాత మాట్లాడుకునే ఛాన్స్ వస్తుంది, అప్పుడు వాళ్ళు మాట్లాడుదురు. అండ్ ఫస్ట్లీ ఆది సాయి కుమార్ గారికి కార్యక్రమానికి వెల్కమ్ చెప్పేస్తున్నాము. ఆయన సినిమాకి ఆయనకే వెల్కమ్ చెప్తున్నాను బికాజ్ హీ పెయిడ్ నో. బట్ అఫ్ కోర్స్ హీ పెయిడ్, ఎందుకంటే ఆయన చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. సో సపానీ బ్రదర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించిన మార్కెట్ ఇంత బాగా అయిపోవడం, సినిమా రిలీజ్ కంటే ముందే అయిపోవడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. హిందీలో ఆది గారికి ఒక రేంజ్ ఫ్యాన్స్ ఉంటారనమాట. హిందీ మార్కెట్ దగ్గర నుంచి మొదలైంది, 4 లాంగ్వేజెస్లో శాటిలైట్ అండ్ యూనో డిజిటల్ అప్పుడే అయిపోయిందంటండి, సోల్డ్ అవుట్ అంట. సోల్డ్ అవుట్ బోర్డ్ పెట్టేశారు. అండ్ థియేటర్లో మనందరం షణ్ముఖాన్ని విట్నెస్ చేయబోతున్నాము March 21st. సో ఈ సినిమా మనందరినీ పలకరించడానికి ఆ డేట్లో థియేటర్ని హిట్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తుంది. సపానీ బ్రదర్స్ని నేను ఆల్రెడీ శాసనసభ అప్పుడు కలుసుకోవడం జరిగింది. అగైన్ మళ్ళీ కలుసుకుంటున్నాం ఒక మంచి కాంటెంట్తో. ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. ఐదర్ ఇప్పటి వరకు మనం చెప్పాం కదా, కామెడీ థ్రిల్లర్, హారర్ కమ్ థ్రిల్లర్ ఇలా చెప్తూ ఉన్నాం, కానీ ఇది డెవోషనల్ థ్రిల్లర్ అంట. సో దీంట్లో లవ్తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో పాటు ఆ డెవోషనల్ ఇది కూడా ఉంది అనమాట. అందుకనే మీకు పోస్టర్లోనే తెలుస్తుంది, వెనకాల ఆ చక్ర చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఫస్ట్ నుంచి ఆడియన్స్కి చాలా క్లియర్గా ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఈ సినిమాకి సంబంధించిన కాంటెంట్ ఏదైతే మనల్ని పలకరిస్తుందో. ఎస్పెషల్లీ రవి బస్రూర్ గారు, ఆయనకి నేను ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన పని ఉంది చెప్పండి. బిగ్గెస్ట్ స్టార్స్కి ఆయన మ్యూజిక్తో ఆ ఎలివేషన్ ఇస్తారు. అండ్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్గా మనందరికీ తెలుసు. అండ్ ఆయన దీనికి సంగీతాన్ని సమకూర్చడం జరిగిందనమాట. సో సపానీ బ్రదర్స్ ప్రెజెంట్స్ శాబ్రో ప్రొడక్షన్స్ బ్యానర్లో షణ్ముఖం గారు అండ్ అలాగే తులసిరామ్ సపానీ గారు అండ్ రమేష్ యాదవ్ గారి నిర్మాణంలో షణ్ముఖం గారు దర్శకత్వం వహించగా, సో రవి బసరూర్ సంగీత సారథ్యంలో ఇప్పటికీ అంటే ఆయన ఏ సినిమా చేసినా ఆయనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకుంటూ ఉంటారనమాట. మనందరికీ తెలుసు ఆయన. సో ఆయన పాత్ర పోషిస్తే మాత్రం ఆ పాత్రే మనతో పాటు ఉంటూ ఉంటుంది. అదే ఆది సాయి కుమార్ గారు. ఆయన రియల్ లైఫ్లో చాలా కామ్గా కనిపిస్తారు. రియల్ లైఫ్లో చూడాలి, అన్ని రకాల ఎమోషన్స్ అక్కడే కనిపిస్తూ ఉంటాయన్నమాట. బట్ అవుట్ సైడ్ ఈజ్ వెరీ కామ్ అండ్ కూల్. అండ్ అవికా గారి గురించి బాలిక వధు గారు అప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాము. మనందరికీ చాలా చాలా ఇష్టమైన అమ్మాయి. బట్ అఫ్ కోర్స్ మంచి మంచి రోల్స్తో మనందరినీ తను పలకరించడం జరుగుతుంది. కొంచెం గ్యాప్ వచ్చింది, బట్ ఇప్పుడు అది ఫుల్ఫిల్ చేయడానికి ఈ చిత్రంతో మన ముందుకు వచ్చేస్తున్నారనమాట. అండ్ ఈ చిత్రంలో చాలామంది యాక్టర్స్ ఉన్నారు. మీరు చిరాగ్ గారిని చూస్తారు, అండ్ మనోజ్ని చూస్తారు, ఇలా చాలామందిని చూస్తారు. అలా స్క్రీన్ మీద చూసే ముందు ఇవాళ ఇక్కడ చూస్తున్నారు క్యూఎండే సెషన్లో మన వాళ్ళందరూ. ఇప్పుడు ఇంకా సేపట్లో క్వశ్చన్స్ అడగడానికి వెంకట్ గారు అప్పుడే, హేమమాలిని నువ్వేం అడుగుతున్నావు, నేనేం అడగొద్దు అని ఆయన అడుగుతున్నారు అక్కడ. సో ఎస్, ఆలస్యం చేయకుండా ఫస్ట్ అయితే వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం ఫర్ ఫోటో ఆప్ కోసం. ఫస్ట్లీ ఐ రిక్వెస్ట్ ద ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ షణ్ముఖం సప్పాని గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఆయనకి చాలా క్లారిటీ ఉంటుందండి వర్క్ పట్ల. సో అన్ని విషయాల్లో కూడా వెరీ అంటే అంత క్లారిటీ ఉన్న పర్సన్స్ చాలా రేర్గా కనిపిస్తూ ఉంటారు. యా, రమేష్ యాదవ్ గారు ఇక్కడ ఉన్నారండి. ఓకే, ఓ ప్రీ రిలీజ్లో మిగతా వాళ్ళందరూ జాయిన్ అవుతారనమాట. ఇప్పుడు క్యూఎండే కాబట్టి ప్రశ్నలు ఎదుర్కొనే పోయే వాళ్ళు మీరే.
వాళ్ళని నన్ను తిరకాటంలో పెట్టదలుచుకోలేదు అనుకుంటా మీరు నాకు తెలిసినంత వరకు. అండ్ అలాగే మురళి గారిని, ఆర్ఆర్ విష్ణు గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. డిఓపీస్, సినిమాటోగ్రఫర్స్ ఈ చిత్రానికి ఇద్దరున్నారు. సో వారిద్దరిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము వెన్యూలో ఉంటే. అండ్ అలాగే ఎడిటర్ మాలిక్ గారు, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఉన్నారా? ఉన్నారు. ఓకే, రండి. అలాగే చిరాగ్ జానీ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. చిరాగ్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. మనోజ్ నందం గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసుగా ఆహ్వానం పలుకుతున్నాము. And the beautiful Avika Gaur and the handsome and most talented Adi Sai Kumar గారిని వేదిక రాసుగా స్వాగతిస్తున్నాము. సో వన్ ఫోటో ఆప్ ఫర్ మీడియా. రండి గణేష్ గారు. ఓకే, ఛానల్స్ చెప్తున్నానండి, చెప్తున్నాను. యా, ఛానల్స్ కోసం మీరు మళ్ళీ ఇందాక ఎలా అయితే ఉన్నారో అలానే ఉండొచ్చు. నవ్వొచ్చు, కదలొచ్చు కూడా. ఫోటో కాదుగా, మాట్లాడుకోవచ్చు కూడా. ఓకేనా? డన్. ఒక మైక్ ఇవ్వండి మా. ఇంకొక మైక్. ముందుగా మనం లేదు, క్యూఎండ్కి వెళ్ళే ముందు మనం ఫస్ట్ మీడియాని అడ్రస్ చేస్తూ మాట్లాడాలి కాబట్టి ఎడిటర్ మాలిక్ గారు ఉన్నారు వేరు మీరు. యా, అండి. మేము ఎడిటర్కి ముందు ఎందుకు ఇస్తున్నామంటే, యా, సీనియర్ మాలిక్ గారు, నో వరీస్, మధ్యలోకి రండి మీరు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మన డైరెక్టర్ ప్రొడ్యూసర్ షణ్ముఖ గారికి థ్యాంక్స్ చెప్పాలండి. ఈ శాసనసభ సినిమాకి నేను అసిస్టెంట్గా వర్క్ చేశాను. సార్ ఫోన్ చేసి ఇలా ఆది సాయి కుమార్ గారి సినిమా ఉంది, మనం చేయాలని చెప్పి ఫోన్ చేశారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఆయనకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తర్వాత ఈ సినిమా చాలా బాగా వచ్చిందండి. ఆది గారి పర్ఫార్మెన్స్, అవికా గారు అండ్ చిరాగ్ జానీ బహుత్ జబర్దస్త్ పర్ఫామ్ కరే. చాలా బాగా వచ్చిందండి సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అదేంటి డిఓపి మురళి గారు మాట్లాడతారు అనుకుంటే ఆయన మాట్లాడుకుంటూ ఫోన్లో బయటికి వెళ్ళిపోయినట్టున్నారు. ఆయనకి మైక్ ఇస్తానని హలో ఫోన్ రాకపోయినా వెళ్తారే, అలా వెళ్ళిపోయారు ఆయన టెన్షన్తో. సో మనోజ్ గారు మాట్లాడతారు ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఎంకరేజింగ్ అస్. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఐ వాజ్ దేర్. సో ఆది అన్నతో ఐ హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్షిప్ అండ్ దట్ ఫ్రెండ్షిప్ కంటిన్యూస్. ఈ సినిమాలో ఆది అన్నని చాలా కొత్తగా చూస్తారు. యుల్ సీ హిమ్ యాజ్ అ ఫియర్స్ కాప్ అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ హిల్ లుక్ లైక్ ఎ లవర్ బాయ్ విత్ క్లీన్ షేవ్ అనుకుంటా. ఫస్ట్ టైం యూ వాజ్ డూయింగ్ దిస్ నో విత్ క్లీన్ షేవ్ చేశారు సాంగ్లో ఫస్ట్ టైం ఐ గెస్. సో ఈస్ లుకింగ్ వెరీ క్యూట్. సో యా, you'll definitely see different shades of this film. Ravi Basrur గారి మ్యూజిక్ తోటి ఇట్ విల్ ఎలివేట్ మోర్ అండ్ మోర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ డైరెక్షన్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ యూ విల్ సీ ఇన్ అట్మోస్ట్ గుడ్ రేంజ్. సో ఐ విష్ 15th we'll show the trailer and songs, other songs, visuals also. So we are waiting for that 15th pre-release event. And the good thing is, as Geeta said, it's everything sold out before the release itself. In present situations lo that says it's a very good film ani. So I'm eagerly waiting for the release. Thank you Manoj and wish you good luck. And now Chirag ji bolenge. Aap bolenge na? Chalega. అందరికీ నమస్కారం. First of all, thank you all the media people who came and attend this function. Talking about Shanmukha film, the Shanmukha film is like amazing devotional kind of thriller, and the production value is looks very amazing. When you see in the screen, it will looks amazing things, and of course the talented our hero and heroine, they are performing so well, and it's wonderful experience working with them. And I wanted to do something different, and finally in this film I'm doing something different character from my previous films. And yeah, Ravi Basrur is there, so I will not take much of time, but it's releasing on 21st, and I hope everyone will like this film. Thank you so much.
यू सो मच. आपका बेस मतलब वॉइस का बेस अच्छा है. So thank you so much and wish you good luck, Chirag. And now title name is Shanmukha and producer come director name is Shanmugham. సో ఈ పేరు మనం డెఫినెట్గా ఈ సినిమా తర్వాత ఇంకా మళ్ళీ వింటూ ఉంటాం అనమాట. ద డైరెక్టర్ ఆఫ్ షణ్ముఖ ఫిలిం షణ్ముఖం గారు మాట్లాడతారు now. థ్యాంక్ యూ అండి. గుడ్ ఈవినింగ్ టు ఆల్. Yeah. కమింగ్ టు షణ్ముఖ ప్రాజెక్ట్, నేను యాక్చువల్గా మాట్లాడాలనుకున్నదంతా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాను. సో కమింగ్ టు ద షణ్ముఖ ప్రాజెక్ట్, మార్చ్ 21 మేము రిలీజ్ ప్లాన్ చేస్తున్నాము. కమింగ్ టు ద డిజిటల్ రైట్స్, హిందీ రైట్స్, అదర్ స్టేట్ థియేట్రికల్ రైట్స్, చాలా హ్యాపీగా ఉంది నాకు చెప్పడానికి. నా ఆల్మోస్ట్ అన్నీ సోల్డ్ అవుట్ అయింది. సో ఇక్కడ ఏపీ తెలంగాణలో నా ప్రియమిత్రుడైనటువంటి మిస్టర్ శశిధర్ రెడ్డి, నాట్ మైత్రి, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. సో హీఈస్ డూయింగ్ థియేట్రికల్ రిలీజ్ అండ్ ఆల్. సో చాలా హ్యాపీగా ఉంది. నేను మొట్టమొదటిసారి డైరెక్షన్ వహిస్తూ నా ప్రొడక్షన్లో సెకండ్ సినిమా. సో ఇంకా ఆది గారి గురించి, అవికా గారి గురించి చెప్పాలంటే, మీరు ఆల్రెడీ ఒక ప్రేమ సాంగ్ ఒకటి చంద్రకళ చూస్తుంటారు. సో 15th వీఆర్ ప్లానింగ్ ఫర్ ట్రైలర్ అండ్ మెయిన్ టైటిల్ సాంగ్, షణ్ముఖ టైటిల్స్ సాంగ్ ఈశ్వరపుత్రుడా. సో ఆ రోజు నాటికి నేను క్లియర్గా మాట్లాడతాను ప్రాజెక్ట్ గురించి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. స్టార్ట్లో నర్వస్నెస్ కనిపించిన, దాని తర్వాత కాన్ఫిడెన్స్ కనిపించిందండి. సో థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్. నా లైక్ బయట సమ్మర్ కానీ ఇక్కడ ఫ్లోరల్ ఇద్దరు మ్యాచ్ అవుతుంది అనమాట మంచిగా, ప్లాన్ చేయకపోయినా కూడా. సో ద బ్యూటిఫుల్ గార్జియస్ మోస్ట్ టాలెంటెడ్ లేడీ, సో అవికా గౌర్ విల్ స్పీక్ నా. అవికా, Thank you so much. Thank you for coming and, like he said, encouraging us. This kind of support is very important for every film. So thank you for doing that. ఏ మాకు ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంటిది కొంచెం అదే కదా, అవికాన్ చూస్తూ ఆయన ఏదో అలా రాంగ్. హలో. So thank you for coming, and I am so happy to see everyone after so long. It's been a while that I've done a Telugu film, and I'm excited again. I must say that the support that I received from you all is the most special one. And I'm not just talking about the audience, but also the media, also the people from the industry, because like that all my press conferences that I do and everything is just appreciated by so many people, and there are so many people who come to support. One of the names I cannot forget to thank, Nagarjuna sir. He has always been there for me, and he speaks so highly of me, and it just makes me feel that I'm home when I'm in Hyderabad. So thank you for that feeling. Now coming to the film Shanmukha, it is a very, very special film because a devotional thriller is something different. And as an actor, you get to experiment, you get to do different things, and that's our job. And it's just exciting to wake up every day and go for a new character. And I'm very thankful to people here who get to, who go to the theaters to watch my films and appreciate and love the work that I do. So thank you for that. My experience with our director has been amazing. He's absolutely clear with what he wants. Directions are absolutely clear, so it makes my job easy. Now coming to Adi. I think he's one of the most amazing co-actor I've had. He's so much fun, and we not just talk about the film or the technicalities. I know you're a good actor, so. No, I'm being honest. I really, really liked working with him. I also must say that Ravi Basroorji is a part of this film, and I am so excited. There were 2 opportunities in my life before this where I was supposed to work with him and it didn't work out. So I always wanted to. So this is kind of like a dream come true. So I'm absolutely excited and honored that he's a part of this film, and it means a lot to me. And yes, lastly, her. She's always been my lucky charm. Wherever she is at any of my promotion, it is a hit. So thank you for that. Thank you so much. Thank you so much, Avika, and so sweet of you, and thank you. And now
ఆలస్యం చేయకుండా ఇచ్చేద్దాం అనుకుంటున్నాను నేను మైక్ ఆది సాయి కుమార్ గారికి. అందరికి నమస్కారం అండి. ముందుగా మీడియా అందరికీ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. చాలా ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది. లాస్ట్ నాకు తెలిసి ఎస్ఏ సనాతన్ రిలీజ్ అయింది అండ్ ఇట్ డిడ్ అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది, ఎస్పెషల్లీ ఓటీటీలో ఆ సినిమాకి. సో తర్వాత చాలామంది అడుగుతూ ఉంటారు ఎప్పుడు వెళ్ళినా అన్న ఏంటన్నా సినిమాలు రావట్లేదు అది ఇది అని. సో ఫైనల్గా March 21st షణ్ముఖ. దీని వెనకాతలు చాలా పెద్ద కథ ఉంది, బట్ ఐ వుడ్ లైక్ టు గివ్ ది ఎంటైర్ క్రెడిట్ టు ది డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండి షణ్ముఖ్ గారికి. ఎందుకంటే ఆయన చాలా ప్యాషన్తో ఈ ఫిలింని చాలా కష్టపడి, మీకు తెలుసు ఈ రోజుల్లో చాలా కష్టం ఒక సినిమాని తీయడమే కష్టం అంటే రిలీజ్ చేయడం కూడా అంతకంటే కష్టం అయిపోయింది. అలాంటిది ఆయన ముందే అన్నీ కూడా చాలా పాజిటివ్గా వెళ్ళి దీన్ని మంచి రేంజ్లో అన్నీ కూడా ఆయన చెప్తుంటే హ్యాపీ ఫీల్ అయ్యాను. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ అస్. ఎందుకంటే డిజిటల్ కానీ ఇలానే హిందీ కానీ అన్నీ కూడా మంచి రేట్స్కి సేల్ అయిందని చెప్తున్నారు ఆయన. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో షణ్ముఖ్ గారికి కంగ్రాచులేషన్స్. అండ్ అట్ ది సేమ్ టైం రవి బసూరు గారితో ఈ సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే తప్పకుండా ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాని ఇంకో లెవెల్కి ఎలివేట్ చేస్తున్న నమ్మకం నాకుంది. అండ్ రేపు ఎల్లుండిలో ఫైనల్ కాపీ కూడా రెడీ అయిపోతుంది. సో అందరం చూస్తాం. సో వీఆర్ ఆల్ ఎక్సైటెడ్. అండ్ ఆబ్వియస్లీ అవికాతో అనుకున్నాం ప్రీవియస్గా చేయాలని, ఎప్పుడు కుదరలేదు. ఫైనల్గా ఈసారి కుదిరింది కాంబినేషన్. అండ్ తనతో చెప్పాలంటే తను చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్. సో టెరిఫిక్ టైమింగ్. సో అవిక అనేసరికి కొంచెం టెన్షన్ పడ్డాను తనతో చేయాలంటే. బట్ ఐ థింక్ ఫస్ట్ డే నుంచి బాగా జెల్ అయిపోయాం అండ్ హ్యాడ్ గ్రేట్ టైమ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు అగైన్ వర్కింగ్ విత్ యూ. తప్పకుండా మళ్ళీ ఏదైనా మంచి కాంబినేషన్లో ఈసారి దిస్ టైమ్ విల్ ప్లాన్ ఎ నైస్ ఫ్యామిలీ లవ్ ఆర్ సంథింగ్, లవ్ స్టోరీ ఆర్ సంథింగ్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. అండ్ అలానే చిరంగ్ గారికి చాలా బాగా చేశారు ఆయన పర్సనాలిటీ అంతా. ఇందాకే అలాగా హాయ్ అన్నసరికి డాడీను బాబాయ్లు వాయిస్లు గుర్తొచ్చాయి. సో యా వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ బ్రదర్. అండ్ మనోజ్ గురించి నేను కొత్తగా చెప్పక్కర్లేదు. వి డిడ్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్ టుగెదర్. చాలా మంచి, నాతో ఎప్పుడు అన్న అంటే హ్యాపీగా ఉంటాడు. అండ్ తను కూడా చైల్డ్ ఆర్టిస్ట్, చాలా మంచి ఆర్టిస్ట్. సో అందరితో అలానే కృష్ణుడు గారు అలాగే చాలా మందితో చేశాను ఈ సినిమాలో. సో ఎందుకంటే నేను బోర్ కొట్టాలనిపించగట్ల, అంటే మేము ఈ సినిమా ఎలా ఉంటుంది అలా ఉంటుందని. తప్పకుండా మంచి సినిమా ఉంటే, మంచి ఫిలిం వస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని అనుకుంటున్నాను. అండ్ మీ ఆదరణ ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆది గారు. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా డివోషనల్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కలిపి వచ్చిన సినిమాలని బ్లాక్ బస్టర్స్ అయ్యాయన్నమాట. అందులో ఒకటి కార్తికేయ 2 ఎంత పెద్ద హిట్ అయిందో మనందరం చూసాము. అండ్ నెక్స్ట్ మేబీ March 21st అందరం విట్నెస్ చేయబోతున్నాము ఒక వండర్ఫుల్ ఫిలింని.